ఒరే ఏందిరా ఈ ఎండలో ఇంకా ఏప్రిల్ కూడా రాలేదు కదా, ఈ ఎండలు అయితే చితగొడేస్తున్నాయి. 50 రూపాయలకి మన తాటిబాగ్ సెంటర్లో ఏం తినొచ్చో తాగొచ్చో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మేము 50 రూపాయలు పట్టుకుని మా తాటిబాగ్ సెంటర్లో ఉన్న కూల్ డ్రింక్ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఒక బటర్ మిల్క్ అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 10 రూపీస్ అనమాట. ఈ ఎండాకాలం కూల్ డ్రింక్స్ కన్నా ఇలా బటర్ మిల్క్ తాగడం అయితే చాలా మంచిది అనమాట. నాకైతే కరివేపాకు కూడా వచ్చింది, దాన్ని కసకస నవలేసి తినేసాను అనమాట. బటర్ మిల్క్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మన దగ్గర ఉన్న 50 రూపాయల్లో 10 రూపాయలు అయితే ఇక్కడ ఇచ్చేసాము, ఇంకా 40 రూపాయలు ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనం తాటిబాగ్లో ఉన్న ప్రశాంత్ హాస్పిటల్ ఎదురుకుండా ఒక పుచ్చకాయల షాప్ అయితే ఉంది, అక్కడికి అయితే వచ్చేసాం. అన్నయ్య పుచ్చకాయ పీస్ ఇమ్మంటే అన్నయ్య అయితే పెద్ద పీస్ అయితే ఇచ్చారు మనకి. దీని కాస్ట్ వచ్చేసి 20 రూపాయలు అనమాట. ఈ ఎండకైతే చాలా మంచిది. మన దగ్గర ఉన్న 40 రూపాయలు 20 రూపాయలు అయితే అన్నయ్యకి అయితే ఇచ్చేసాం అనమాట. ఇంకా 20 రూపాయలు అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ 20 రూపాయలతోటి మన తాటిబాగ్ పెద్ద ధర అయితే చెరుకు రసం అయితే అమ్ముతున్నారు, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. అంకుల్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ ఎంత అని అడిగితే 20 రూపాయలు అన్నారు. మన దగ్గర ఉన్న 20 రూపాయలకి అయితే వర్త్ అనమాట. ఇంకా అయితే గ్లాస్ అయితే చెప్పేసాము. అంకుల్ అయితే ఫ్రిడ్జ్ లో ఉన్న చెరుకులు తీసి దాంట్లో కొద్దిగా నిమ్మకాయ అలాగే అల్లం కూడా వేసి జ్యూస్ అయితే తీసి మనకైతే ఇచ్చేసారు. చెరుకు రసం అయితే చాలా బాగుంది, ఎక్కడ చేదు లేకుండా అయితే ఉంది. అల్లం అలాగే నిమ్మకాయ కూడా వేసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మన దగ్గర ఉన్న 20 రూపాయలు అయితే అంకుల్కి అయితే ఇచ్చేసాము. 50 రూపాయలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ ఎండాకాలంలో చల్లబడతాకి ఇంకా ఏమేమి తాగొచ్చో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొని ఫాలో కొట్టండి. బాయ్ బాయ్.